జనవరి 27 దేవుని వాక్య ధ్యానం. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభమును తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి ప్రభువులో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. ప్రభువు మనలను ఈ ఉన్నతమైనటువంటి స్థితిలో నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆనాడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎంతో ఉన్నతమైనది. ఆదికాండము 28వ అధ్యాయం యాకోబు ప్రయాణాన్ని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయనకు దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. ఆదికాండము 28వ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి ప్రొద్దుకుంకినప్పుడు ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు. అదే రాత్రి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అతను చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం, దేవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదం, ఎప్పుడైతే ప్రభు అతనికి ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదము ద్వారా ప్రభు యాకోబుకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, దేవుని మందిరము బేతేల్ అనుభవం గుండా అతడు వెళ్ళినటువంటి దర్శనము, అతనికి ప్రభు ఇచ్చిన వాగ్దానం, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడివను. నిజమే, ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మరి ముఖ్యంగా 2026 జనవరి 1వ తారీఖున మీరందరూ గొప్ప వాగ్దానాలు తీసుకుని ఉంటారు. దేవుడిచ్చిన వాగ్దానము మీ జీవితంలో నెరవేరుతుంది ఖచ్చితంగా. ఆయన అది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని వాగ్దానం చేశాడు. అయితే మనము ఆ వాగ్దానం ఎడల బలమైన నమ్మకము, విశ్వాసము కలిగి మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ఎవరైతే నమ్మకము, విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాలలో ఆ వాగ్దానము నెరవేర్చబడుతుంది. ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నిరర్థకంగా, అవి ఉండవు, ఖచ్చితంగా అవి నెరవేరుతాయి అని అబ్రహాము నమ్మాడు, యాకోబు నమ్మాడు. అనేక మంది భక్తులు ఆ మాటలను, దేవుని మాటను విశ్వసించి పరిపూర్ణమైన నమ్మకంతో ముందుకు వెళ్ళారు. ప్రభు అంటున్నాడు, నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. అంటే దేవుని ఎంత ఉన్నతమైనటువంటి నమ్మకమైన మాట ప్రభు మనతో చెప్తున్నారు. ఈ రోజున నీకు దేని గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, ఏ సమస్యలో ఉండి దేవుని వైపు చూచావో ఆయన అంటున్నాడు, నీకు ఆ సమస్యను పోయే వరకు నిన్ను విడువను. ప్రభు అలాంటి గొప్ప దీవెన నీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఏ వాగ్దానం అయితే వారు పొందుకున్నారో ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చుకోవడానికి నీవే బిడ్డలతో ఉండమని ప్రార్థిస్తున్నాను. అట్టి నమ్మకం నీ బిడ్డలందరికీ అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నింటిలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినము ప్రభువా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అట్టి బిడ్డలకు మీ ఆరోగ్యము దయచేయండి. మా దేవా, ప్రతి బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ ఆనందంలో నింపి నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.